నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బుధవారం రాజధాని అమరావతిలో వైద్య ఆరోగ్య సేవలు సంజీవని ప్రాజెక్టు సేవలపై ఆయన సమీక్షించారు. కుప్పం, చిత్తూరు ప్రాంతాల్లో అమలు చేసిన ప్రాజెక్టు ఫలితాలను ఆధారంగా చేసుకుని కార్యాచరణ రూపొందించారని వారికి సీఎం సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీర పాండ్యంతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. 2019-2024 మధ్య కాలంలో తెలంగాణ అభివృద్ధి పదంలో పయనించగా అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ కు తలొగ్గి జగన్ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర ద్రోహం చేశారని ఆయన విమర్శించారు. జగన్ తన 5 ఏళ్ల పాలనలో ఏకంగా 102 ప్రాజెక్టుల టెండర్లను రద్దు చేసి అభివృద్ధిని వెనక్కి నెట్టారని, ఆయన హయాంలో జరిగిన అరాచకాలు, దోపిడీని ప్రజలు ఇంకా మర్చిపోలేదని మండిపడ్డారు. చట్టసభలు, అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు కాకుండా కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం కావడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. రైతుల సంక్షేమం గురించి మాట్లాడే జగన్ తన పాలనలో రైతులకు అసలు ఏం మేలు చేశారో చెప్పారని నిలదీశారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్ నీనో ప్రభావం ఉన్నప్పటికీ ఇలాంటి ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొల్లు రవీంద్ర కొనియాడారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన మాట్లాడింది ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్షాల శాతం తక్కువగా ఉంది. ఈ వర్ష శాతానికి తగ్గట్లుగా ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోలేదని చెప్పి ఇవాళ అభూత కల్పన చేసి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో క్రైసిస్ వచ్చినప్పుడు ఆ క్రైసిస్ని ఎలా ఫేస్ చేయాలి, రేపు రాబోయే కాలంలో ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి తగు చర్యలు తీసుకున్నటువంటి ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు ప్రభుత్వం గురించి, లేదంటే ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల గురించి అభూత కల్పనలు చేసి ఏమీ జరగట్లేదు, నీళ్లు వదిలేరు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ మేము మొట్టమొదట చెప్పాం, ఇవాళ ఎల్ నీనో అనేది ఒక ఆంధ్ర రాష్ట్ర సమస్య కాదు. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఈ ఎల్ నీనో ప్రభావం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. మేము చర్చించాం, అందరితో మాట్లాడాం, కేంద్ర సహాయ సహకారాలు తీసుకుంటున్నాం. ముందు మంచినీళ్ళ అవసరాలు తీర్చి, మంచినీళ్ళ అవసరాలు తీరిన తర్వాత ఏదైనా ఉంటే ఎక్కడైతే ఆరుతడి పంటలనో లేకపోతే ఆల్టర్నేట్ క్రాప్ వేసుకోవాలని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్లో మాట్లాడుతూ ఏదేదో చెప్తా ఉన్నారు. అంత శ్రద్ధ ప్రజల పక్షాన మీకుంటే, అంత నిబద్ధత మీకుంటే అసెంబ్లీలో మేము చర్చ పెట్టాము. ఎక్కడికి పోయారు మీ ఎమ్మెల్యేలు? ఎక్కడ పోయారు మీరు? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి ఇప్పుడు ఏదో మీరు ప్రెస్లో మాట్లాడతాం కాదు, మేము ఓపెన్గా అక్కడ డిబేట్ చేశాం. అసెంబ్లీలో ఆ ఎల్ నీనో ప్రభావం వల్ల వర్ష శాతం ఎంత తక్కువ పడుతూ ఉంది, దీన్ని ఎలా మనం ఫేస్ చేయాలి, దీనికి ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది, ఇవన్నీ కూడా ఓపెన్గా మేము చెప్పడం జరిగింది. మీరేం చేశారు? హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు తన ముందుగా వెళ్తున్న కంటైనర్ డీసీఎం ను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుచ్చయింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 6 అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎంపీ చింతకాయల విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీలను జగన్ మోసం చేశారని ధ్వజమెత్తారు. ఈ మేరకు విజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో బీసీల గురించి ఏ పార్టీ ఆలోచించలేదని తెలిపారు. బీసీల గురించి ఆలోచించిన ఏకైక పార్టీ టీడీపీ అని వ్యాఖ్యానించారు. వెనకబడిన కులాలను వాడుకోవడం జగన్ కు అలవాటని ఎంపీ విజయ్ విమర్శించారు. జగన్ హయాంలో బీసీల రిజర్వేషన్లు తగ్గించారని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలోని 5 ఏళ్ల బీసీలను జగన్ ఊచకోత కోశారని ఆగ్రహించారు. అమర్నాథ్ గౌడ్ను కాల్ చేసిన రోజు జగన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పొద్దుటూరులో సుబ్బయ్యను చంపేస్తే ఎందుకు మాట్లాడలేదు అని నిలదీశారు. ఉత్తరాంధ్రను జగన్ మోసం చేశారని ఎంపీ చింతకాయల విజయ్ ధ్వజమెత్తారు. ముఖ్యంగా బీసీల గురించి ఇప్పుడు చాలామంది కొత్తగా వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ మొట్టమొదట 1983లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు బడుగు బలహీన వర్గాల కంటి మంటల నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఎంతో ఉద్వేగంతో చెప్పిన మాటలు ఇప్పటికీ కూడా ధ్వనిస్తూ ఉంటాయి. బడుగు బలహీన వర్గాలు వెన్నుముక్క తెలుగుదేశం పార్టీకి. ఒక తల్లికి బిడ్డకి ఉన్న అనుబంధం తెలుగుదేశం పార్టీకి బీసీలకు ఉన్న అనుబంధం. ఎన్ని సంవత్సరాలుగా 45 సంవత్సరాలు పైబడి తెలుగుదేశం పార్టీ అంటే మాది, పసుపు జెండా అంటే మాది అని చెప్పుకునే బడుగు బలహీన వర్గాలు ఈరోజు మనం చూస్తే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి ప్రతి ఒక్కరు దేశంలో మాట్లాడతారు. కానీ ఒక ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ హయాంలోని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అది బెస్ట్ క్లాస్గా అయింది, బ్యాక్ బోన్గా అయింది. బ్యాక్ బోన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా బీసీ అని తయారైందంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల తప్ప ఎవరి వల్ల కాదు అని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకు నీ మాట అంటున్నానంటే ఒకటే ఆలోచించారు చంద్రబాబు నాయుడు గారు. బడుగు బలహీన వర్గాలకి మాటలు ఇచ్చే పార్టీలు ఉంటాయి, చేతల్లో చూపెట్టే పార్టీలు ఉండవు. కానీ అది ఒక్క తెలుగుదేశం పార్టీయే చేతల్లో చూపెట్టి 1987లోనే రిజర్వేషన్ లోకల్ బాడీస్లోని జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా బీసీలో అత్యంత ఉన్నత స్థానంలో ఉండాలి, పదవుల్లో ఉండాలి, డెసిషన్ మేకింగ్లో ఉండాలి, పాలసీ మేకింగ్లో ఉండాలని చెప్పి ఆలోచించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ప్రతి ఒక్కరు కూడా నేను బీసీగా ఈరోజు రాజ్యసభలో కూర్చున్నాను అంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ. చిన్నప్పటి నుంచి కూడా బీసీలు మా జనరేషన్ వరకు పుట్టిన వెంటనే ఏదన్నా మంచి జరిగిందని మేము చూసామంటే అది తెలుగుదేశం పార్టీ పసుపు జెండా హయాంలో. సుమారుగా 34% రిజర్వేషన్ ఇచ్చి లోకల్ బాడీస్లోని కూర్చోపెట్టి, డెసిషన్ మేకింగ్లో కూర్చోపెట్టి, పొలిట్ బ్యూరోలో కూర్చోపెట్టి, క్యాబినెట్లో కూర్చోపెట్టి వీళ్ళు బెస్ట్ క్లాస్ కింద మారాలంటే ఏమేం చేయాలి, ఆదరణ పథకంలోని ముస్లింలకు అత్యంత ముఖ్యమైన పండుగ మహమ్మద్ ప్రవక్త జన్మదినం ఈద్ మిలాదున్ నబీ సందర్భంగా నందిగామ పట్టణంలో ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ గుబ్లీ, సూఫీ మత గురువు మహమ్మద్ అల్తాఫ్ రాజాతో పాటు ముస్లిం పెద్దలు, యువకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కొండపల్లిలో ముస్లిం యువకులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మిలాదున్ నబీ సందర్భంగా ఆషికానే రసూల్ టీం ఆధ్వర్యంలో కొండపల్లి బ్యాంక్ సెంటర్లోని సారాయి ఖానాలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ సుబ్లీ, సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫరూక్ గుబ్లీ మాట్లాడుతూ దివ్య ఖురాన్లోని సూరా అల్ మాయిదా వాక్యంలోని పవిత్రమైన సూత్రాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఒక మానవుని ప్రాణాన్ని కాపాడడం అనేది సర్వ మానవాళి ప్రాణాలను కాపాడడంతో సమానమని, అలాగే కారణం లేకుండా ఒకరి ప్రాణాన్ని తీయడం సర్వ మానవాళిని అంతం చేయడంతో సమానమని స్పష్టం చేశారు. అందరికీ ఈద్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా మాట్లాడుతూ ఆషికానే రసూల్ టీం ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ అన్నదానాలు, సేవా కార్యక్రమాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినం సందర్భంగా ఏదైతే కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఖురాన్, దివ్య ఖురాన్ ఏదైతే అవతరించిందో ఆ దివ్య ఖురాన్ అవతరించినటువంటి ఏదైతే వాక్యం ఉందో 5:32 అంటారు. అంటే సూరే అల్ మాయిదా అన్న ఒక వాక్యంలో ఏ విధంగా చెప్పబడిందంటే ఒక మానవాళి యొక్క ప్రాణాన్ని కాపాడడం సర్వ మానవుని యొక్క ప్రాణాలను కాపాడటమే అని చెప్పేసి, అదేవిధంగా ఒక మానవుని ప్రాణాలను అకారణంగా హరించడం సర్వ మానవుని యొక్క ప్రాణాలను
హరించడం ఏనని చెప్పేసి ఈ రోజున ప్రవక్త గారి యొక్క జన్మదినం సందర్భంగా ఆషిఫే రసూల్ టీం నిజంగా కొంతమంది ప్రాణాలను కాపాడేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, ఏదైతే ప్రవక్త గారి యొక్క ఆచరణ ఏదైతే ఉందో దాన్ని ఆచరణాత్మకంగా ఆచరణ చేసి వీళ్ళందరూ కూడా ఈ యువకులు ముందుకు వచ్చి ఈ రకంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించడం చాలా 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 శుభ సంతోషకం. నేనైతే మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడాను ఆశీర్వదిస్తూ వాళ్ళందరికీ కూడాను ఒకటే చెప్తున్నాను, ప్రవక్త గారి యొక్క ఆచరణలను మనం కనుక ఆచరణాత్మకంగా ఆచరణలో పెట్టగలిగితే కనుక ఆ రోజు ప్రపంచ శాంతి అతి దగ్గరలో ఉంటుంది అని చెప్పేసి కూడాను మనం అందరం కూడాను భావించవచ్చు. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడాను జస్ట్ ఈద్ మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆషిఫానే రసూల్ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, చరిత్ర కలిగినటువంటి కొండపల్లి ప్రాంతంలో ఆషిఫానే రసూల్ టీం బ్లడ్ డొనేషన్ చేయడం అనేది, రక్తదానం చేయడం అనేది నిజంగా చాలా శుభపరిణామం. మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజుకి ప్రతి ఒక్కరు కూడా అన్నదాన కార్యక్రమాలు, బ్లడ్ డొనేషను, సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమం కొండపల్లి ఆషిఫానే టీం జామియా మసీద్ దగ్గర తెల్లవారుజామున జెండా ఎగరవేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం అనేది చాలా సంతోషం. వారందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మొహమ్మద్ ప్రవక్త గారి ఆశీస్సులు ప్రతి ఇంట్లో ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీడీసీఎంఎస్ చైర్మన్ వడ్డానం హరిబాబుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై బ్యాంకు ఉద్యోగులు, రైతులు వివరణ. ఈ సందర్భంగా ఉద్యోగస్తులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు మాకు జీతాలు సరిగ్గా ఉండేవి కావు అని చెప్పారు. చైర్మన్ హరిబాబు పదవి బాధ్యతలు తీసుకోగానే మాపై దృష్టి నిలిపి మాకు నెలలోనే ఇంక్రిమెంట్స్ వేశారని చెప్పారు. రైతులకు కావాల్సిన అన్ని అవసరాలు విషయంలో కూడా చైర్మన్ బాధ్యతతో వ్యవహరించేవారని తెలిపారు. ఇది కేవలం చైర్మన్ పై బురద జల్లే ప్రక్రియ మాత్రమేనని అన్నారు. మేము జాయిన్ అయినటువంటి నుండి ఇప్పటి వరకు మమ్మల్ని డబ్బుల కోసం ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేశారు. గతంలో మాన్యువల్ బిల్లులు ఉండేవి, ఇప్పుడు అన్ని ఆన్లైన్ బిల్లులు. స్కామ్ జరిగే అవకాశం లేదని అన్నారు. చైర్మన్ పై ఫిర్యాదు చేసిన వాళ్లు ఫ్రాడ్ చేశారని చెప్పారు. అందుకే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హరిబాబు చైర్మన్ గా పదవి బాధ్యతలు తీసుకోగానే పారదర్శకత పెరిగిందన్నారు. కొంతమంది అవకతవకలు చేశారు, అందుకే వారిపై క్రమశిక్షణ చర్యల కింద వారిని పక్కన పెట్టారని చెప్పారు. దాన్ని మనసులో పెట్టుకుని ఆయనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రైతులు మాట్లాడుతూ హరిబాబు వచ్చిన తర్వాతే రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందుతున్నాయని చెప్పారు. పంటల విషయంలో ఏమి వేస్తున్నారు అని స్వయంగా రైతులతో మాట్లాడేవారని చెప్పారు. ఎరువుల కొరత అయినప్పుడు కూడా ఆయన వెంటనే స్పందించి సకాలంలో రైతులకి ఎరువులు అందించారని చెప్పారు. చైర్మన్ హరిబాబు తెల్ల కాగితం లాంటి వాళ్లు. ఆయనపై ఆరోపణలు అన్ని అపోహ మాత్రమేనని అన్నారు. ఆయనను రాజకీయంగా దెబ్బతీయడానికి ఈ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నేను ఇందులో జాయిన్ అయిన కాడ నుంచి ఒక 3 చైర్మన్లు మారారండి. సార్ నాలుగో వ్యక్తి. నేను గత చైర్మన్కి సార్కి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి మీకు ముందుగా చెప్తాను. అంతకుముందు చైర్మన్లు వచ్చారు, ఎవరు కూడా ఎంప్లాయీస్ తో ఇంటరాక్ట్ అవ్వలేదండి. వచ్చేవాళ్ళు వాళ్ళ చైర్మన్ గిరి చూసుకునేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరు కూడా అసలు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ అసలు వర్క్ ఏంటి, వీళ్ళు రైతులకు ఏ విధంగా ఉపయోగపడతారు, మనం ఇంకా రైతులకు ఉపయోగపడాలంటే ఏం చేయాలి, ఏంటి, మనం దీన్ని మెరుగ్గా చేయాలంటే ఏం చేయాలి, దీన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఏం చేయాలని ఎవరో కూడా హరిబాబు గారు ఆలోచించినట్టు ఎవరో కూడా ఇంతవరకు ఆలోచించలేదండి. నేను చూసిన 4 చైర్మన్లలో కూడా సార్ అయితే చాలా డీప్ గా లోపలికి వెళ్ళి మరి కింద స్థాయి వరకు వెళ్ళి మరి ఎలా చేయాలి, మనం దీన్ని ఎలా డెవలప్ చేయాలి, మనకు పదవి అనేది వచ్చింది, దీన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, రైతులకు ఎలా సహాయపడాలి ఏంటంటే ప్రతి ఒక్కటే సార్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా కింద స్థాయి వరకు వెళ్ళి కూడా మా గోడౌన్ విజిటింగ్ కూడా వచ్చి ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, రైతులు ఎలా వచ్చి మిమ్మల్ని ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళకి మీరు ఎలా ఇస్తారు, ఈ సిస్టమ్ ఏంటి, ఎలా జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటి సార్ మాతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయి తెలుసుకున్నారండి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత దీన్ని మనం ఎలా డెవలప్ చేయాలనేది కూడా సార్కి ఒక అవగాహన వచ్చి, అంతకుముందు మేము మాన్యువల్ బిల్డర్స్ రాసేవాళ్ళం అండి. మాన్యువల్ గానే రిపోర్ట్స్ పంపించేవాళ్ళం. ఒక నెల స్టార్ట్ అయిందంటే నెల ఫస్ట్ నుంచి నెల చివరి వరకు మేము ఎంత క్యాష్ ఉంది, ఎంత డబ్బులు బ్యాంక్ లో డిపాజిట్ చేసాం అనేది ఆఫీస్ కి మేము ఆ బిల్స్ నెల మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పంపిస్తే గానీ వీళ్ళకి తెలియని పరిస్థితి అండి హెడ్ ఆఫీస్ లో. ఇప్పుడు అలా లేదండి, మాక్సిమం సాఫ్ట్వేర్ అని చెప్పి పెట్టారండి. మనం బిల్లు కొట్టిన క్షణమే ఇక్కడ డిస్ప్లే అయిపోయిందండి ఆఫీస్ లో. ఏంటంటే పారదర్శకత అనేది ఒకటి తీసుకొచ్చారండి సార్. మెయిన్ గా ఎంప్లాయీస్ ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదు,
ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎవరు వర్క్ చేయకుండా ఊరికి జస్ట్ వచ్చామని చెప్పి చేస్తున్నారు అనేది కూడా ఆటోమేటిక్ అటెండెన్స్ కూడా ఒకటి తీసుకొచ్చారండి సార్ వచ్చిన తర్వాత. దానివల్ల ఏంటంటే ఎంప్లాయీస్ కూడా ఒక క్రమశిక్షణ అనేది ఒక అలవాటు పడింది, ఒక టైం అనేది మెయింటైన్ చేస్తున్నారు, రైతులకు అందుబాటులో ఉంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే రాఘవ, వేమూరు డిసిఎంఎస్ ఇన్ఛార్జిని. నేను ఈ సంస్థలో 2025లో జాయిన్ అయ్యాను. నేను ఈ సంస్థలో జాబ్ ఉందని తెలుసుకొని వచ్చి చైర్మన్ గారిని కలిశాను. మా క్వాలిఫికేషన్ వచ్చేసరికి MBA చెప్పాను. సార్ నా బయోడేటా చూసి నన్ను తీసుకున్నారు. తీసుకున్న కాడ నుంచి నా సంస్థకి నేను 1 year నుంచి చేస్తున్నాను. 1 year నుంచి ఏ లోటుబాటు అది సంస్థ నుంచి నాకు ఏ ఇబ్బంది ఉన్నా సార్ చూసుకున్నారు. దానికి తగ్గట్టు మనకి ఏదన్నా రిక్వైర్మెంట్ ఉన్నా చేశారు. నేను ఇంతవరకు సార్కి ఏ ఒక్క రూపాయి అనేది ఇచ్చి నేను జాయిన్ అవ్వడం జరగలేదు. ప్లస్ ఇది మొత్తం ఆన్లైన్ సిస్టము, బిల్ టు బిల్ మొత్తం హెడ్ ఆఫీస్ నుంచి మానిటరింగ్ జరిగింది. మనం ఏ తప్పు చేయడానికి లేదు. ఇదివరకు ఏం జరిగేదంటే మాన్యువల్ బిల్స్ వల్ల ఎవరు ఏం చేసినా ఫ్రాడ్లు అవన్నీ తెలిసేవి కాదు. అవన్నీ లేకుండా సంస్థని అభివృద్ధి చేయాలి, మనం సంస్థలో చైర్మన్ గా ఉన్నాము, దాన్ని డెవలప్ చేయాలన్న కాన్సెప్ట్ లో సార్ ఆన్లైన్ చేశారు. ఎంప్లాయీస్ కూడా సరిగ్గా వెళ్తలేదా విధులకు అని కూడా అటెండెన్స్ యాప్ తీసుకొచ్చారు. సారు ఈ సంస్థని బాగా డెవలప్ చేయాలన్న ఇదిలో చేస్తున్నారనే కాన్సెప్ట్ లోనే ఆయన మీద బురద చల్లాలని నిన్న చేసింది ముమ్మాటికి అవాస్తవం అని. మలపాడు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ అండి. హరిబాబు గారు లోగడ నుంచి మాకు పరిచయం బాగా. నేను సంవత్సరం కాలం ఆయన పదవి తీసుకొని అప్పటి నుంచి ఏ రోజు ఏది కావాలన్నా వస్తే కంపల్సరీగా దానికి స్పందించేవాడు, చెప్పేవాడు ఫలానా తీసుకోండి అని. ఎప్పుడన్నా ఎరువులు కొరత అయినా ఆ ఎరువుల కొరత ఇట్లా ఉందండి అంటే బయట నుంచి వస్తే నేను మాట్లాడాను, మేనేజర్ గారికి ఫోన్ చేసి చెప్తాను రేపు తీసుకోమనేవాళ్ళు. నేను తక్కువ కాలంలోనే దాదాపు 30 బళ్ళు యూరియా అమ్మానండి. అది వీరి వల్లే. మాకు అంత మిర్చి అండి, మా ఇద్దరు గ్రామం మందపాడు గొడపాలెం కూడా వెళ్ళేది. అయితే వీరి వల్లే బాగా ఇచ్చాము, అందరికి ఇచ్చాము, ఇబ్బంది లేకోకుండా. మా హరిబాబు గారు, మా వడ్రాను హరిబాబు గారు, మా చైర్మన్ గారు వైట్ పేపర్ అండి. ఒక మాటలో చెప్పాలంటే ఈ వచ్చేది వేస్ట్ వైట్ పేపర్. మేము వైసీపీ గవర్నమెంట్ కూడా చాలా సార్లు ఆఫీస్కి వచ్చాము, మమ్మల్ని ఎవరు పలకరించిన వాళ్ళు లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు GDCMS చైర్మన్ బాధ్యత అప్పచెప్పారో నాకు పదవీ కాలం ఉన్నంత కాలం 10x స్పీడ్ తో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తారని చైర్మన్ వడ్రాను హరిబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా GDCMS కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాపై ఆరోపణలు చేసిన వ్యక్తి యేసుదాసు శనగల విషయంలో లంచం పుచ్చుకున్నాడని చెప్పారు. దానిపై నాకు రైతులు ఇచ్చిన సమాచారం మేరకు అతన్ని కొంతకాలం పక్కన పెట్టామని తెలిపారు. అయితే కొంతమంది అతని వెనకుండి నాపై ఎస్పీకి ఫిర్యాదు చేయించారని తెలిపారు. నేను రాకముందు 70 కోట్లు ఉండేది, నేను వచ్చాక 100 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. 1800 కోట్ల బకాయిలు ఉండేవి. నేను పదవి బాధ్యతలు తీసుకోగాని వాటిని కొంతమేరకు వసూలు చేశామని చెప్పారు. పూర్వం సిబ్బందికి జీతాలు ఇచ్చేవారు కాదు, వారికి జీతాలు ఇచ్చే విధంగా నేను అడుగులు ముందుకు వేశానని చెప్పారు. బ్యాంకులో 15 మంది అవకతవకలకు పాల్పడినట్లు తేలిందని చెప్పారు. వీరిలో ఎక్కువ అవినీతికి పాల్పడింది పల్నాడు వాసులేనని, వారిలో 3 సస్పెండ్ చేశారని చెప్పారు. రాజకీయంగా నా ఇమేజ్ ను దెబ్బతీయడానికి కొంతమంది నాపై ఇలాంటివి ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. నాపై ఆరోపణలు చేసిన వ్యక్తి కూడా చెప్పాడు, నన్ను ప్రలోభ పెట్టారని నాకు తెలిపినట్లు చెప్పారు. DCMS ఉద్యోగులను నా కుటుంబ సభ్యులలాగా చూసుకుంటారని చెప్పారు. నాపై కొంతమంది అపవాదులు వేయడం మానసికంగా బాధ కలిగిస్తున్నటువంటి అయినా నేను వాటిని పాజిటివ్ గా తీసుకుంటానని అన్నారు. రైతుల సంక్షేమం కోసమే నేను పనిచేస్తానని, GDCMS సంస్థను ప్రతి నెల నికర ఆదాయం వచ్చే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు. నన్ను శత్రువు అనుకునేవారు నాకు శత్రువులు కాదు, అందరినీ ప్రేమగానే చూస్తానని అన్నారు. ఒక వ్యక్తి అంటే మా DCMS లో ఈ యేసుదాస్ అనే వ్యక్తి, అతని మీద శనగల కొనుగోలు గత 4 నెలల క్రితం కొనుగోలులో ఆ కేంద్రాల్లో అతను లంచాలు తీసుకున్నారని రైతులు కంప్లైంట్లు ఇస్తే 3 నెలల నుంచి అతన్ని శాలరీ ఇవ్వకుండా పక్కన పెట్టి అతని మీద ఒక ఎంక్వైరీ కమిటీ అనేది నేను వేయటం జరిగింది. ఆ ఎంక్వైరీలో ఆ నిజాలు తెలిసిన తర్వాత అతను శాలరీ ఇద్దామని మా యొక్క శాఖ అధికారులు నిర్ణయించిన మీదట పక్కన పెట్టడం జరిగింది. అలాగే ఏదైతే అవినీతి చేసిన ఈ వ్యక్తి వచ్చి కలెక్టర్ గారికి ఎవరో కొంతమంది మీరు కలెక్టర్గా లెటర్ పెడితే నీకు ఉద్యోగం వచ్చిందని చెబితే గ్రీవెన్స్ లో పెట్టాడు.
అతన్ని కొంతమంది స్వార్థపరులు అతనికి ప్రలోభాలు పెట్టి రకరకాల ఆశలు కల్పించి అతన్ని ఆ యొక్క మీడియా ముందుకు తీసుకెళ్లి నా మీద ఆరోపణలు చేయటం జరిగింది. మీకు మీ అందరికీ నేను చెబుతున్నాను, నేను వచ్చిన తర్వాత DCMS అనేది నా సొంత తల్లిలాగా, నా సంస్థలాగా గత సంవత్సర కాలం నుంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చాను. అంతకుముందు DCMS సుమారుగా టర్నోవరు 70 కోట్లు మించి లేదు. నేను వచ్చిన తర్వాత ఈ టర్నోవర్ని 100 కోట్లకు తీసుకెళ్ళా. నేను వచ్చిన తర్వాత రైతులు శ్రేయస్సు కోసం, వారికి ఎరువులు సకాలంలో అందించడం కోసం అదనంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 10 నుంచి 12 బ్రాంచులు పెట్టాం. అంటే ఇంకో 2 బ్రాంచులు ఓపెన్ కావాలి. అలాగే ఈ యొక్క ఎరువులు పారదర్శకంగా ప్రతి రైతుకి MRP ధరలకే అందే విధంగా నేను కృషి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను చెప్పలా, ఇక్కడికి వచ్చిన రైతులు చెబుతున్నారు. గత ఖరీఫ్ రబీ సీజన్లో ఎవరు యూరియా కావాలన్నా, DAP కావాలన్నా, ఇంకా ఏ ఎరువులు కావాలన్నా వాళ్ళకి నా పరిధి మించి అవసరమైతే జిల్లా అధికారులతో మాట్లాడి PACలకి వీళ్ళందరికీ కూడా ఇప్పించిన ఇది నాకు ఉన్నది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర మరియు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను ఖండించిన వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర మరియు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో నూరి ఫాతిమా ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులకు పాయసం మరియు మంచినీరు ఆమె స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ ముస్లిం సోదరులకి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. సర్వ మానవాళికి శాంతి సందేశాన్ని అందించిన ప్రవక్త మహమ్మద్ చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. మాజీ శాసనసభ్యులు షేక్ మహమ్మద్ ముస్తఫా ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. అలాంటి నిస్వార్థ ప్రజానేతపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. ప్రభుత్వాల వేధింపులు మంచివి కాదని, దేవుడు అన్ని చూస్తున్నాడని, సత్యం వైపు నిలబడే మంచి వారికి ఎప్పుడు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మహమ్మద్ గారి సందర్భంగా దాదాపుగా ఆయన ముఖ్య ఉద్దేశం లెట్ us ఫాలో వాట్ ప్రాఫిట్ మహమ్మద్ గారు అంటే ఆయన చెప్పిన ఆదేశాల మేరకు కానీ లేకపోతే లాస్ట్ ప్రాఫిట్ మేము నమ్మేది, మేము ఆచరణలో తీసుకునేది ఈరోజు మైనారిటీస్ ముస్లిమ్స్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని చూడాలి, పేదవాడిని చూడాలి, పేదవాడి ఆర్తనాదాలు వినాలి, వాళ్ళకి ఖాళీ ఉంటే లేకపోతే వాళ్ళకి ఏదైనా భోజనం పెట్టాలన్నా లేకపోతే సహాయం చేయాలన్నా మన వంతు సహాయం అంతా చేయాలి మెసేజ్ జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మేము పాయసం పంపిణీ కార్యక్రమం చేపడతాము. ఈరోజు కూడా నాన్నగారు మరి ఆయన ఆదేశాల మేరకు ఆయన ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధించడం వల్ల ఆయన ఈరోజు జైల్లో ఉన్నారు. అయినా కూడా ఆగకూడదు, మన లక్ష్యం మనం పేదవాడిని చూడాలి, పేదవాడికి ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయం చేయాలి, మనం తోడుండాలి అని చెప్పిన ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి ఈరోజు పాయసం పంపిణీ కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి జరగాలని, ప్రతి కుటుంబాలు కూడా మంచిగా ఉండాలని, అలాగే ఎవరు మా నాన్న మీద ఏ ఆరోపణలు చేశారో వాళ్ళ మనసు మారాలని, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఈరోజు తప్పుడు ఆరోపణలు మా నాన్న మీద జైల్లో పంపించారు వాళ్ళ మనసు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.